మానవత్వానికే మచ్చ మనిషి అన్న మాటకే తలవంపులు అనదగ్గ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. తూర్పు చైనాలోని చాంగ్జూ అనే జూలో అమానవీయ ఘటన జరిగింది. ఎప్పట్లాగే సందర్శకులతో సందడిగా ఉన్న జూలో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. పులులకు ఆహారంగా జూ సిబ్బంది బతికున్న గాడిదను టైగర్ సఫారీలోకి వదలటం విమర్శలకు తావిచ్చింది. గాడిదను నీటిలోకి నెట్టడమే ఆలస్యం. వెంటనే ఓ పులి దాని మీద పడి మెడ కొరికేసింది. ఇంకో పులి కూడా వెంటనే గాడిద మీద దాడికి దిగింది. గాడిదను చంపిన తర్వాత పులులు దాన్ని పట్టుకొని పీక్కు తిన్నాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు గాడిద చేసిన ప్రయత్నం సందర్శకులతో కన్నీళ్లు పెట్టించింది. ఈ మొత్తం తతంగాన్ని కొందరు వీడియో తీయటంతో సోషల్ మీడియాలో ఇప్పటికే ఇది వైరల్ గా మారింది. జంతు ప్రేమికులు మొదలుకొని సాధారణ జనం కూడా చాంగ్జూ జూ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. అసలు ఆ వీడియోను చూస్తే వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. ఇంత క్రూరంగా కూడా ఉంటారా మనుషులు అన్న అనుమానం వస్తుంది. సాధారణంగా జూలో ఉన్న క్రూర మృగాలకు మాంసాహారం అందించడంలో తప్పేం లేదు. కానీ బహిరంగంగా బతికి ఉన్న ఒక జీవిని ఇలా పులులకు ఆహారంగా వేయటం సభ్య సమాజాన్ని ఆలోచనలో పడేసింది. దీనిపై జూ సిబ్బంది వింత వాదన వినిపిస్తున్నారు. వేటాడే పులులను జూలో బంధించడం వల్ల వాటిలో కలిగే కసి, కోపాన్ని తగ్గించేందుకే ఇలా తాము బతికున్న జంతువులను వేటాడేందుకు వదులుతామని సమర్థించుకుంటున్నారు. అయితే చైనాలో సైతం ఈ వ్యవహారంపై వివాదం చెలరేగడంతో జూ నిర్వాహకులు దిగొచ్చారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్త వహిస్తామని చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిశోధనాత్మక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.